హలో గాయ్. సో నేనైతే ఈరోజు తిరుపతికి అయితే వచ్చేసాను. సో మా ఊర్లో అంటే తిరుపతిలో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆటోనగర్లో జాతర అయితే జరుగుతుందన్నమాట. సో చాలా బాగా జరుగుతుంది, ప్రతి ఇయర్ జరుగుతుంది. సో అందుకని మేమైతే సెలబ్రేషన్కి అయితే వచ్చేసాం అమ్మవారి జాతరకి. సో ఎలా జరుపుకుంటాము ఏంటి అనేది మీరు కూడా చూడండి. సో అమ్మవారు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా నేను కూడా చూపిస్తాను అనమాట. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. సో ఇప్పుడైతే అమ్మవారికి బోనం సమర్పించడానికి అయితే ఇప్పుడే వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనే విశేషాలు అయితే సో చెప్పాను కదా. సో అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఎంత బాగుందో చూడండి అమ్మవారు, నిజంగా చాలా అంటే చాలా సౌందర్యంగా ఉందన్నమాట. అమ్మవారిని చూసి అమ్మవారిని వర్ణించడానికి కూడా మాటలు లేవు అన్నంత సౌందర్యంగా ఉంది అమ్మవారు. సో చాలా చాలా అంటే చాలా బాగా డెకరేషన్ అంతా చాలా బాగా చేశారు. సో అమ్మవారిని ఒకసారి మీరు కూడా చూసేయండి, ఎంత వైభవంగా ఉందో అమ్మవారు. నిజంగానే అమ్మ అక్కడి నుంచి దిగి భూమి మీదకి వచ్చినట్లుగా అసలు అమ్మవారిని అలంకరిస్తుంటే అక్కడే చూస్తూ ఉండిపోదామా అన్నంత హ్యాపీగా ఉన్నిందనమాట చూస్తుంటే. సో చాలా అంటే చాలా బాగా చేశారు. అలాగే ఏర్పాట్లు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా చేశారు. ఇక్కడి నుంచి అయితే మళ్ళీ ఏంటంటే సో జనాలు అయితే కోలాహలంగా ఉందన్నమాట. చాలా వచ్చేస్తారనమాట జనాలు సందు లేకుండా. సో అలా చాలా బాగా జరిగిందనమాట. సో నేనైతే పర్టికులర్గా నాకు అక్కడ సందు కూడా లేదు లోపలికి వెళ్ళడానికి. సో నేనైతే బయట నుంచే క్యాప్చర్ చేశాను అనమాట అమ్మవారిని. సో ఇలా జనాలతో రద్దీగా ఉంది. సో అయినా కూడా సరే అమ్మవారిని ఒకసారి వీడియో తీద్దామని సో నేనైతే లోపలికి వెళ్ళిపోయాను అనమాట. సో అమ్మవారికి అయితే ఇక్కడ బోనాలు సమర్పించి అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నారనమాట. సో అమ్మవారికి అయితే మనం ఇంటికా నుంచి తీసుకొచ్చిన ఆ పొంగల్ ఏదైతే ఉందో దాన్ని మనము అమ్మవారికి సమర్పించేసి సో దానికి పొంగల్ నైవేద్యం చేసేసి తర్వాత అమ్మవారికి తర్వాత ఇక్కడైతే చూసేస్తున్నాం మనం ఏంటో కనబడుతుందా. సో అమ్మవారికి అయితే అంబలి సమర్పించేస్తారనమాట. నిజంగా అండి మన ఇంట్లో చేసుకున్నది అంత టేస్ట్ ఉంటుందో లేదో కానీ నిజంగా అంబలి అయితే అమ్మవారి ప్రసాదం ఎంత టేస్ట్గా ఉందంటే సో పిల్లలు కూడా ఎంతో హ్యాపీగా తాగేశారనమాట. ఇంటికాడైతే అస్సలు మారం చేస్తూ తాగుతారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు నిజంగా ఎంత తాగారంటే అంత తాగారు పిల్లలు కూడా చాలా ఇష్టపడి. సో చెప్పాను కదా నేనైతే అమ్మవారి దగ్గర అయితే బోనం సమర్పించేసాను అనమాట. సో ఇంటికి అయితే వచ్చేసాం. చాలా బాగా దర్శనం అయితే జరిగింది. సో నేనైతే పిక్స్ అనేది యాడ్ చేశాను. చాలా రష్ అయితే ఉందన్నమాట. సో సరే రష్ అయితే ఉంది కదా అని చెప్పేసి ఎలాగో అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని అయితే వచ్చేసాం. సో ఇంకా సాయంత్రం అయితే అసలైన జాతర మొదలవుతుంది అనమాట. అమ్మవారి ఊరేగింపు అలాగే తిరునాళ్ళలో బాగా జరుగుతుంది అనమాట. సో అంటే అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నేను మళ్ళీ మీకు చూపిస్తాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్. హలో అండి, చెప్పాను కదా. సో మధ్యాహ్నం అయితే మనకు అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే సో అంటే చెప్పాను కదా. సో ఇప్పుడైతే భజనలు అన్నీ జరుగుతాయి అన్నమాట. సో కోలాటాలు అన్నీ చేస్తారు, డీజే అంతా పెడతారు. సో నేనైతే పిల్లలతో రెడీ అయిపోయాను వెళ్ళడానికైతే. సో మీరు కూడా చూసేయండి అక్కడ ఏమేమి చేస్తారో, సో అక్కడ ఏం జరుగుతుందో మీరు కూడా చూడండి నాతో పాటు. సో అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరిస్తారు. సో ఇంకా వచ్చేసి నెక్స్ట్ అంటే అంగళ్ళు అంటే తిరునాళ్ళు లాగా. అండ్ ఫైనలీ వచ్చేసాం. ఎక్కడికి వచ్చేసాం తెలుసా? సో తిరునాళ్ళకి అయితే వచ్చేసాం అనమాట. సో చూసారా ముడుగులు, చిన్నపిల్లలు ఆడుకునే అన్ని వస్తువులు అయితే అన్నీ ఉన్నాయన్నమాట. సో ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఉన్నాయి. సో తిరునాళ్ళ అంటే అంతే కదా, పిల్లలతో పెద్దలతో అంతా కోలాహలంగా సందడిగా చాలా బాగా జరుగుతుందనమాట. సో అలా నేను కూడా లుక్ వేసేసాను. అలాగే ఏమైనా పిల్లలకి తీసుకుందామా అని చూసాను. సో ఇక్కడైతే మా పిల్లలు అయితే రంగుల రత్నం ఎక్కారనమాట. సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో
చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో పిల్లలు అయితే నిజంగా రంగుల రాట్నం ఎక్కితే చాలా భయపడ్డారు. అండ్ ఫైనలీ సరేలే మనం ఉన్నాం కదా ధైర్యం చెప్పడానికి అని చెప్పేసి సో అలా తిరుగుతూ ఉన్నారనమాట. సో ఫైనల్గా అలా తిరుగుతూ వచ్చేసారనమాట కిందకి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మా అమ్మ నేను రింగులు ఆట ఆడతాను అని చెప్పి చిన్నపిల్లల్లాగా మారం చేశారనమాట. సరే ఒకసారి చూద్దాము, మా పిల్లలు కూడా అలాగే నేనేస్తాను సరదాగా అని చెప్పేసి ఆడాలన్నారు. సరే నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి పిల్లలకైతే ఇచ్చేసాను. సో వాళ్ళైతే ఇలా చూడు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రింగులు వేస్తున్నారనమాట. చాలా బాగుంది. కాకపోతే అసలు ఏమీ పడలేదు. సో అయినా కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం అనమాట పిల్లలు నేను కూడా ఎంజాయ్ చేశాను అనమాట. నేను కూడా రింగ్ వేసాను కానీ పడలేదు, మిస్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే ట్రై చేస్తాను. అండ్ ఇంకా పిల్లలకి ఆడుకునే ఆట వస్తువులు అయితే ఉన్నాయి కదా అని చెప్పేసి సో మేమైతే ఫైనల్గా ఇక్కడికి వచ్చేసాం అనమాట. సో బైక్ రైడ్ అలాగే కార్ రైడ్ అయితే ఉంది. సో పిల్లలు అయితే ఇద్దరు పాప అయితే బైక్ ఎక్కిందనమాట, ఇంకా చిన్నోడు ఉన్నాడు కదా సో తను కార్ ఎక్కాడు అనమాట. సో ఇంత బాగా ఎంజాయ్ చేశారండి. సో నేను కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో అండి ఫైనల్గా మనకైతే తిరుపతిలో జాతర అయితే చాలా బాగా జరిగింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.